ప్రశ్నించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగిన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఒక్క సీటు నుంచి పోటీ చేసిన అన్ని సీట్లు గెలుచుకునే స్థాయికి ఎదిగిన జనసేన అతిపెద్ద పండుగ చేసుకునేందుకు రెడీ అయింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు జన సైనికులు, అభిమానులు భారీగా తరలిరానున్నారు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలు, లీడర్లు, పవన్ అభిమానులు హాజరు కానున్నారు. అయితే ఈ సభలో పవన్ మాట్లాడే స్పీచ్ పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ ను అడ్రస్ చేయబోతున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీంతో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అయితే కొనసాగుతోంది. ప్లీనరీ వేదికగా పవన్ ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాలపై ఫోకస్ చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడు అధికారంలో ఉండటంతో పవన్ ఎవరిని టార్గెట్ గా విమర్శలు సంధిస్తారనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. జనసేన ఫ్యూచర్ పాలిటిక్స్ పై క్లారిటీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సభ వేదికగా పవన్ వైసీపీని కార్నర్ చేసే అవకాశం ఉందంటున్నారు. పిఠాపురం ప్రజలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కడే ఆవిర్భావ దినోత్సవ సభ జరగాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో చిత్రాడ గ్రామంలోని ఓ ప్రైవేట్ వెంచర్లో భారీ స్థాయిలో ఆవిర్భావ వేడుకను నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ సభకు జయకేతనం అని నామకరణం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నెల రోజుల నుంచి కాకినాడ జిల్లాలోనే ఉంటూ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇతర నాయకులందరూ ఒక్కో కమిటీలో ప్రత్యేక బాధ్యతలు తీసుకుని స్వచ్ఛందంగా పనులు చేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా సభ కోసం 14 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. ఇందులో 50 అడుగుల ప్రజా వేదికతో పాటు వీఐపీలు, వీవీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేకమైన గ్యాలరీస్ ను సిద్ధం చేశారు. గోదావరి జిల్లాల నాయకులను స్మరించుకునే విధంగా రాజారావు బహదూర్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు మీద 3 ద్వారాలను ఏర్పాటు చేశారు. ముఖ్య నేతల కోసం సభాస్థలికి సుమారు 500 మీటర్ల దూరంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జన సైనికులతో పాటు అభిమానులు, కార్యకర్తలు తరలిరానున్నారు. దీంతో సుమారు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఎక్కడికక్కడే పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. సుమారు 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 75 సీసీ కెమెరాలు, 4 ప్రాంతాల్లో భోజన కౌంటర్లు, మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు. ప్రశ్నించడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ పెట్టి ప్రజల సమస్యలపై గళం విప్పుతూ 12 వసంతాలను పూర్తి చేసుకున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో జరుగుతుండటంతో ఈసారి ఆవిర్భావ దినోత్సవానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది.